ఓకే. లాస్ట్ క్లాస్‌లో మనం కోడ్ జాబ్‌కి సంబంధించి జీఎస్‌లో భాగంగా కరెంట్ అఫైర్స్ చెప్పుకున్నాం గదా! సో, 2025 జనవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకున్నాం. సో, దీనికి సంబంధించిన పీడీఎఫ్ కూడా నేను ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్‌లో ప్రొవైడ్ చేశాను. సో, ఎవరైనా మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళు తీసుకోవాలనుకుంటే జాయిన్ అవ్వండి. సో, జాయిన్ అయితే మీకు కరెంట్ అఫైర్స్‌తో పాటు పాలిటీ, ఎకనామీ, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకనామీ, ఏపీ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ దాంతో పాటు ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ఆర్ట్ అండ్ కల్చర్ మొత్తం కంటెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో, ఇంగ్లీష్‌కి సంబంధించి కూడా ఇంగ్లీష్ గ్రామర్ తర్వాత వొకాబులరీ అన్నీ కూడా మీకు ఒకే గ్రూప్‌లో ఇస్తున్నాం. సో, అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జాయిన్ అవ్వండి. అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. లేదంటే ఈ క్లాసెస్ ఫాలో అయినా కూడా సరిపోతది. ఖచ్చితంగా జాయిన్ అవ్వాలని లేదు. ఓకేనా? ఇంక లేట్ చేయకుండా క్లాస్‌లోకి వెళ్ళిపోదాం. సో, ఇంగ్లీషు కంటెంట్ అని చెప్పాం కదా! ఇంగ్లీష్ కంటెంట్ చెప్పేసి మనకి ఫస్ట్ దాన్నేమంటారు? భారతదేశ ఆర్ట్ అండ్ కల్చర్‌కి సంబంధించిన ఇంగ్లీష్ పీడీఎఫ్ నేను ఇంగ్లీష్ వాళ్ళకి ఒకరే జాయిన్ అయ్యారు. ఆయనకే పెట్టేశాను. సో, ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. ఇంకా ఈ సోదంతొద్దు. మనం క్లాస్ చెప్పుకుందాం. సో, లాస్ట్ క్లాస్‌లో జాతీయ అంశాల వరకు చెప్పుకున్నాం కదా! ఈ క్లాస్‌లో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన అంశాలు. సో, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి మనకి ఎన్‌టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ అంటే ఇక్కడ మనకి మోదీ గారు కొన్ని శంకుస్థాపనలు చేశారనమాట. కొన్ని ప్రారంభించారు. అవి ఏవేమి ప్రారంభించారో గుర్తుపెట్టుకోండి. ఏ ఏ ప్లేస్‌లో ఉంది, ఏ ఏ ప్లేస్‌లో స్థాపించారని కరెంట్ అఫైర్స్‌లో భాగంగా అడగొచ్చు. సో, మనకి అనకాపల్లి జిల్లా పూడిమడక విలేజ్‌లోన ఎన్‌టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారనమాట. శంకుస్థాపన చేశారు ఈ గ్రీన్ హైడ్రోజన్ హబ్ కోసం. తర్వాత సేమ్ అనకాపల్లి జిల్లాలోనే నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్‌ని ఒకదాన్ని స్టార్ట్ చేశారు. దీంతో పాటు తిరుపతి జిల్లా మనకి చెన్నై, బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది కదా! సో, చెన్నై, బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లో క్రిస్ సిటీ అనే ఒక దాన్ని శంకుస్థాపన చేస్తారనమాట. ఈ 3 కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ ఒక యాప్ గురించి మనకి గిరిజనులు ఉంటారు కదా! సో, గిరిజనుల యొక్క స్థితిగతుల్ని సర్వే చేయడానికి ఒక యాప్‌ని రూపొందించారు. రైట్ ట్రైబ్స్ అనే ఒక యాప్‌ని ఉపయోగించారన్నమాట. దీని ద్వారా గిరిజనుల యొక్క వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, వీటికి సంబంధించి మొత్తం ఒక 16 మంత్రిత్వ శాఖలన్నీ కలిసి ఇందులో భాగంగా ఉంటాయన్నమాట. సో, వాళ్ళకి సంబంధించిన సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు కూడా దీంట్లో భాగంగానే ఉంటాయి. సో, ఏపీకి సంబంధించి చూడండి ఇది రైట్ ట్రైబ్స్ అనే యాప్ ఏపీకి సంబంధించింది. నెక్స్ట్ క్రీడా యాప్. మామూలుగా మనకి స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఇస్తారు కదా! సో, స్పోర్ట్స్ సర్టిఫికేట్లు అనేవి డైరెక్ట్‌గా ఇస్తారు. డిజిటల్ సర్టిఫికేట్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో, క్రీడా యాప్ అని ఒక యాప్‌ని స్టార్ట్ చేసి, ఆ యాప్ ద్వారా క్రీడా సర్టిఫికేట్లని ప్రొవైడ్ చేస్తున్నారనమాట ఏపీలోన. సో, దేశంలోనే మొదటిసారిగా స్పోర్ట్స్ సర్టిఫికేట్లని డిజిటల్ రూపంలో అందిస్తున్న రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ మనకి ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఎక్కడ అడుగుతాడంటే లాస్ట్ టైము ఒక క్వెషన్ చూసాను నేను. కోటప్పకొండ జాతర ఎక్కడ జరుగుతది? అంటే ఏ పండుగ సందర్భంగా జరుగుతుంది అని కూడా అడిగారనమాట. సో, అలాంటి క్వెషన్ టైప్‌లోనే ఇది వస్తది. మనకి కోనసీమ జిల్లాలోన జగ్గన్న తోట ప్రభల తీర్థం ఉంటది కదా! సో, ఆ తీర్థానికి భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఉత్సవ్ అనే విభాగంలో ఈవెంట్ అండ్ ఫెస్టివల్ జాబితాలో స్థానం దక్కిందనమాట. ఈ ఉత్సవ్ అనేది ఒకటి అంటే ఈవెంట్స్ గాని, అంటే ఏవైనా ఫెస్టివల్స్ గాని, ఏవైనా జాతరలు గాని వీటన్నిటిని నమోదు చేస్తారనమాట. సో, ఒక లిస్ట్‌ని ప్రిపేర్ చేస్తారు. ఆ లిస్ట్‌లో భాగంగా ఈ కోనసీమ జిల్లాలో జగ్గన్న తోట ఉంది గదా! సో, జగ్గన్న తోటలో రుద్రప్రభల తీర్థం ఉంటది. నాకు ఐడియా లేదు ఎగ్జాక్ట్‌గా. సో, ఇదైతే గుర్తుపెట్టుకోండి. జగ్గన్న తోట రుద్రప్రభల తీర్థానికి భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఉత్సవ్ విభాగంలో ఈవెంట్ అండ్ ఫెస్టివల్ జాబితాలో స్థానం దక్కింది. ఇది అడిగే ఛాన్స్ ఉంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒక ఏపీకి సంబంధించిన తొలితరం స్వతంత్ర యోధులు అంటే 1905 ఈ తరానికి చెందిన ఒక స్వతంత్ర యోధుడు వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర వేడుకగా జరుపుకోవాలని ప్రకటించారు. అది వేదికగానే పడింది. వేడుకగా జరుపుకోవాలని ప్రకటించారనమాట. ఆయన బర్త్‌డే వచ్చేసి జనవరి 11. సో, జనవరి 11న స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న గారి జయంతిని ఒక వేడుకగా జరుపుకోవాలని నిర్ణయించారనమాట. నెక్స్ట్ రాష్ట్రంలో 7 కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తున్నారు. అవి వచ్చేసి కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని, అన్నవరం, ఒంగోలు. మాకు గ్రూప్ 2లో క్వెషన్ అడిగారు. అంటే కింది వాటిలోన పోర్టుల గురించి అడిగారనమాట. సో, వీటిలోన కొత్తగా స్టార్ట్ చేయబోయే పోర్టుల్లో లేనిది ఏది అని అడిగారు. సో, అలాంటి క్వెషనే ఇది. సో, కొత్తగా స్టార్ట్ చేసిన విమానాశ్రయాల్లో లేనిది ఏది అని కూడా అడగొచ్చు. చెప్పలేం. గుర్తుపెట్టుకోండి. కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని, అన్నవరం, తర్వాత ఒంగోలు. ఇక్కడ విమానాశ్రయాలు స్టార్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎకనామీ మనకి
ఎకనామీలోనే ఆల్మోస్ట్ మనకి బేసిక్స్ అడిగితే అడుగుతాడండి. బేసిక్స్ బాగుండాలి, దాంతోపాటు కరెంట్ అఫైర్స్ బాగుండాలండి. మీకు ఎకనామిక్ కరెంట్ అఫైర్స్ అని ఇక్కడ చెప్పేస్తా. దీంతోపాటు మనకి బడ్జెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. బడ్జెట్లో దేనికి ఎలా కేటాయించారు, ఏ పథకానికి ఎక్కువ కేటాయించారు, ఏ పథకానికి తక్కువ కేటాయించారు, ఏపీకి సంబంధించి ఏముంది, ఇవన్నీ కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో నేను మొత్తం బడ్జెట్ని లాస్ట్లో చెప్తా. సో బడ్జెట్ని క్లియర్గా నేర్చుకుందాం. దీంతోపాటు ఏపీకి ఎకనామిక్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా క్లియర్గా నేర్చుకుందాం. మనకి అక్కడ బేసిక్ తెలిస్తే చాలు. మీరు ఎకనామీలో ప్రో ప్లేయర్ అయిపోవాలన్న అవసరం లేదు. ఎకనామీలో బేసిక్స్ తెలియాలి, కరెంట్ అఫైర్స్ స్ట్రాంగ్ ఉండాలి, అంతే. ఓకేనా? సో ఎకనామిక్స్ సంబంధించి 2024-25 భారత జీడిపిలో వృద్ధి రేటు 6.4%గా ఉందని చెప్పారనమాట. మనకి 2020లో కరోనా వచ్చింది కదా. సో కరోనా టైంలో మాత్రమే ఈ వృద్ధి రేట్ అనేది తగ్గింది, తర్వాత పెరుగుతూనే వస్తుంది. గత 4 సంవత్సరాల్లోనే 6.4% అనేది చాలా తక్కువ అనమాట. 6.4 ఇక్కడ 6.4 అని చూపిస్తుంది. కొన్ని వేరే నివేదికల్లోన 6.3 మాత్రమే ఉంటుంది వృద్ధి రేటు. వృద్ధి రేట్ అంటే ఏం లేదంటే లాస్ట్ ఇయర్ దేశం మొత్తం కలిసి 1 లక్ష రూపాయలు సంపాదించారు అనుకోండి, నెక్స్ట్ సంవత్సరము 1,06,000 కానీ 1,10,000 కానీ సంపాదిస్తారు కదా. సో ఈ సంవత్సరానికి వచ్చే సంవత్సరానికి ఎంత సంపాదన పెరిగింది అంటే వృద్ధి అంటే ఏ రకంగానే అనుకుంటే ఇప్పుడు జీడిపి పరంగా తీసుకుందాం. మనకి జీడిపి అంటే జాతీయ ఆదాయం కదా. సో జాతీయ ఆదాయం ఎంత పర్సెంట్ పెరిగింది అంటే 1,00,000 నుంచి 1,06,000 పెరిగింది అంటే 6% పెరిగింది కదా. సో అలా అనమాట. సో ఇది వృద్ధి రేట్ అంటారు. ఈ వృద్ధి రేటు ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది. అలా పెరిగే వృద్ధి రేటు ఈసారి 6,000 పెరిగిందంటే 6% పెరిగింది. అంటే ఎవ్రీ ఇయర్ మనకి 7%, 8% ఇలా పెరిగేది. ఈసారి 6.4% మాత్రమే పెరిగింది అనమాట. అట్లా గుర్తుపెట్టుకోండి. 6.4% అనేది లాస్ట్ 4 ఇయర్స్లో తక్కువ అనమాట. నెక్స్ట్ టోకు ధరల సూచి. మనకి మీకు ఎకనామీ క్లాస్ వినింటే ఐడియా ఉంటుంది. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అని ఒకటి చెప్పాను నేను. మామూలుగా ఈ ప్రైస్ ఇండెక్స్లు 2 రకాలు ఉంటాయి. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అని ఏంట్రా వస్తాను. సో ఇక్కడ టోకు ధరల సూచికి సంబంధించి ఒక స్టాండర్డ్ ఇయర్ని పెట్టుకుంటారండి. ఇప్పుడు మనకి జనాభాని చెప్పుకోవాలనుకోండి. సో 2011, 12 ఆ టైంలోనే మనకి జనాభా లెక్కలు 2011 జనాభా లెక్కల ప్రకారమే అని చెప్తాం కదా. సో ఎందుకంటే అఫీషియల్గా ఇంకా జనాభా లెక్కల్ని కౌంట్ చేయలేదు అనమాట. అంటే ఇంకా జనాభా లెక్కలు రిపోర్ట్ని రిలీజ్ చేయలేదు. సో ఇప్పుడైనా మనం చెప్పుకోవాలనుకుంటే జనాభా లెక్కలు 2011కి సంబంధించి జనాభా లెక్కలే చెప్తాం అనమాట. సో జాతీయ ఆదాయానికి కూడా సంబంధించి మనం 2011, 12 స్థిర ధరల ఆధారంగానే చెప్తాం అనమాట. సో స్థిర ధరలు అనేవి ఒక పర్టికులర్ సంవత్సరంలో అంటే ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా, అంటే ప్రైజులు అతిగా పెరగడం కానీ అతిగా పడిపోవడం కానీ ఇలాంటివి ఏమీ లేని ఒక సంవత్సరాన్ని బేస్ చేసుకొని ఎంతవరకు వస్తువులు రేట్లు పెరిగాయి, ఎంతవరకు వస్తువుల రేట్లు తగ్గాయి అనేదాన్ని ఒకటి పెట్టుకుంటారు అనమాట. సో ఆ సంవత్సరాన్ని 2011, 12 నుంచి 2022, 23 సంవత్సరానికి మార్చడానికి ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీకి ఒక చైర్మన్ నియమించారన్నమాట. ఆ చైర్మన్ వచ్చేసి నీతి ఆయోగ్ సభ్యుడు, నీతి ఆయోగ్లో ఒక మెంబర్ అనమాట. ఈయన రమేష్ చంద్. ఇన్ని దానికి చైర్మన్గా నియమించారన్నమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, టోకు ధరల సూచీని 2011, 12 సంవత్సరానికి బదులుగా 2022, 23 సంవత్సరానికి మార్చడం జరిగింది అనమాట. అంటే బేస్ ఇయర్ అనమాట. సో స్థిర ధరలు క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేస్తారు దీన్ని. సో బేస్ ఇయర్ని చేంజ్ చేయడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందానికి చైర్మన్గా నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్ గారిని నియమించారు. దీంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని ఇవి ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి ఇవన్నీ జలాంతర్గాములు. సో వీటిని నరేంద్ర మోడీ గారు జాతికి అంకితం చేశారనమాట. సో జనవరి 15, 2025 ముంబైలోని నావల్ డాక్ యార్డ్లోని జాతికి అంకితం చేశారు. సో వీటికి సంబంధించి మామూలుగా అడిగితే మనకి ఎక్సర్సైజెస్ అడగచ్చు అండి. అంటే మిలిటరీ ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో ఏ దేశంతోన ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది ఇలాంటివి ఉంటాయి. సో మిలిటరీ ఎక్సర్సైజెస్ కూడా ఒక సపరేట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుందాం మనం. నెక్స్ట్ మనకి నాసాకి సంబంధించింది అంత ఇంపార్టెంట్ కాదు, కాకపోతే గుర్తుపెట్టుకుంటే 2018లో నాసా పార్కర్ పోలార్ ప్రోబ్ అనే ఒక దాన్ని ప్రయోగించింది. ఇది వచ్చేసి సూర్యుని యొక్క అధ్యయనానికి స్టార్ట్ చేశారన్నమాట. ఇది వచ్చేసి సూర్యునికి అతి దగ్గరగా వెళ్ళిందనమాట. సో సూర్యునికి అతి దగ్గరగా వెళ్ళిన నౌక ఏదంటే పార్కర్ పోలార్ ప్రోబ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి జనవరి టైంలోన హెచ్ఎంపీవీ వైరస్ అనేది చాలా ఫేమస్ అయింది అప్పుడు. సో అడగచ్చు, వ్యాధుల గురించి అయితే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉండే ఛాన్స్ ఉంది. మామూలుగా అంటే వేరే ఏ ఎగ్జామ్కైనా కూడా వ్యాధుల గురించి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో హెచ్ఎంపీవీ వైరస్ అనేది అప్పట్లో బాగా ఫేమస్ అయింది. సో దానికి ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి, హ్యూమస్ మెటామోనీ వైరస్ అంటారు. జనవరి 6న గుజరాత్లో నమోదైంది ఇది. నెక్స్ట్ కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు ఇంపార్టెంట్ ఇవి. మనకి మానవ హక్కుల సంఘం ఉంటుంది కదా. సో జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్గా మాజీ న్యాయమూర్తి ఈయన సుప్రీంకోర్టు జడ్జి. సో ఈయన జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం గారు నియమితులయ్యారన్నమాట జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్గా.
జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం గారు నియమితులయ్యారు. సో అడగచ్చు జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్ ఎవరు అని అడగచ్చు. నెక్స్ట్ మనకి యుఎన్ఓ ఉంటుంది కదా, ఐక్యరాజ్య సమితి. సో ఐక్యరాజ్య సమితి అంతర్గత న్యాయ మండలి చైర్పర్సన్గా బి లోకూర్ అనే ఆయన నియమితులయ్యారు అనమాట. ఈ బి లోకూర్ అనే ఆయన కూడా జడ్జే, సుప్రీంకోర్టు జడ్జి. సో ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఈయన విదేశీయుడు. సో విదేశీయుడు అయినా కూడా ఇండియాలోన సుప్రీంకోర్టు జడ్జిగా వ్యవహరించిన వ్యక్తి ఎవరంటే బి లోకూర్. సో ఆయన పేరు కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇస్రోకి కొత్త చైర్మన్ వచ్చారండి. మనకి ఇంతకుముందు ఇస్రో చైర్మన్ వచ్చేసి సోమనాథన్ గారు ఉండేవారు కదా. సో సోమనాథన్ గారి ప్లేస్లోన వి నారాయణ గారు వచ్చారనమాట. సో వి నారాయణన్ గారు కూడా తమిళనాడుకు చెందిన వ్యక్తి. సో ఇస్రో యొక్క చైర్మన్ ఎవరంటే వి నారాయణన్ పెట్టుకోవచ్చు. కొంతమంది ఇంకా శివన్ దగ్గరే ఆగిపోయారు. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ భారత్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు కదా డిసెంబర్లోనే. సో డిసెంబర్ 26 ఆయన చనిపోయారు. సో ఆయనకు సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయినా గుర్తుపెట్టుకోండి. 2004లోన 13వ ప్రధానిగా ఆయన పనిచేశారు. 1991 నుంచి 2019 వరకు అస్సాం నుంచి మనకి రాజ్యసభ నుంచి ఆయన ఎన్నికయ్యారు. మామూలుగా అంటే ఈ బిట్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. రాజ్యసభ నుంచి పోటీ చేసి ప్రధానమంత్రి అయిన వ్యక్తులు మనకి ఇందిరాగాంధీ గారు ఉంటారు, తర్వాత దేవగౌడ గారు ఉంటారు, తర్వాత ఈయన మన్మోహన్ సింగ్ గారు ఉంటారు, ఇంకొకరు ఉంటారు, ఆయన గుర్తు రావట్లేదు. సో రాజ్యసభ నుంచి కూడా ప్రధానమంత్రి అవ్వచ్చు, లోక్సభ నుంచే ప్రధానమంత్రి అవ్వాల్సిన అవసరం లేదు. సో రాజ్యసభ నుంచి మనం నామినేట్ చేస్తారు కదా, సో అలా నామినేట్ అయిన వ్యక్తి కూడా ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే దాన్ని ఏమంటారు, పార్లమెంట్లో మెంబర్షిప్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. సో ఈయన పైన ఒక డాక్యుమెంటరీ కూడా జరిగింది. యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే ఒక బుక్ రాశారు అనమాట. ఆ బుక్ రాసింది ఎవరంటే సంజయ్ బారు అని ఆయన రాశాడు. సో మన్మోహన్ సింగ్ గారి గురించి కూడా ఇంపార్టెంటే. సో అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా అడిగే ఛాన్స్ ఉంది ఈ క్వశ్చన్. జాకిర్ హుస్సేన్ గారు తెలిసింటారు మీరు, ఆయన తబలా విద్వాంసుడు అనమాట. సో తబలా వాయిస్తారు కదా, సో అలాంటి వాళ్ళు ఫేమస్ అనమాట. ఈయనకి 4 గ్రామీ అవార్డులు వచ్చాయి. మనకి గ్రామీ అవార్డులు అంటే చెప్పలేదు కదా. సో గ్రామీ అవార్డులు వచ్చేసి మనకి ఇప్పుడు ఆస్కార్ తెలుసు కదా, సినిమాలకి ఆస్కార్స్ ఎలా ఇస్తారో సంగీతానికి మ్యూజిక్కి గ్రామీ అవార్డులు అలా ఇస్తారనమాట. సో సినిమాలకి ఆస్కార్ ఎలాగో సంగీతానికి గ్రామీ అవార్డులు ఎలాగనమాట. సో ఈ జాకిర్ హుస్సేన్ గారు గ్రామీ అవార్డులు పొందారన్నమాట. 4 గ్రామీ అవార్డులు పొందారు. సో గుర్తుపెట్టుకోండి, ఇది 4 గ్రామీ అవార్డులు పొందిన సంగీత విద్వాంసుడు ఎవరంటే జాకిర్ హుస్సేన్ గారు. ఈయన మామూలు వేరే క్వశ్చన్ కూడా అడగచ్చు. జాకిర్ హుస్సేన్ గారు కింద ఏ వాయిద్యాన్ని కింది వాటిలో ఏ వాయిద్యాన్ని జాకిర్ హుస్సేన్ గారు ఈ కింది వాటిలో ఏ వాయిద్యాలకి ప్రసిద్ధులు అని కూడా అడగచ్చు. సో అక్కడ తబలా, వీణ, తర్వాత వేరే ఏవైనా క్లారినెట్ ఇలాంటివి ఇవ్వచ్చు. సో జాకిర్ హుస్సేన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అవార్డులు వచ్చేసి మనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ కూడా వచ్చాయి. సో వీటిని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, అడిగే ఛాన్స్ ఉంది. సో 21 భాషల్లో, భారతీయ భాషల్లో 21 భాషలు అంటే ఏ భాషల్లో కాదు, భారతీయ భాషల్లో 21 భాషల్లో 23 మందికి ఇచ్చారు. 2024 డిసెంబర్ 18న ప్రకటించారు అనమాట. సో ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే పల్నాడు జిల్లాకు చెందిన పెనుగొండ లక్ష్మీ నరసింహ గారు. సో ఈయన దీపిక అనేదాన్ని ఒక రాన్ని రాశారనమాట. ఇది వచ్చేసి సాహిత్య విమర్శ అనమాట. సో సాహిత్య విమర్శకు గాను సో దీపిక అనేది గుర్తుపెట్టుకోండి. సాహిత్య విమర్శ అంటే ఏంటంటే ఇప్పుడు మళ్ళీ దాన్ని ప్రొలాంగ్ అవుతుంది. సాహిత్య విమర్శ అంటే ఏం లేదు, ఎవరైనా వేరే వాళ్ళు బుక్ రాసింటారు కదా, ఆ బుక్లోన సాహిత్యం ఎలా ఉంది, అది ఎలా రాశారు, ఎలా ఉంది అనే దాన్ని ఒక విమర్శించారనమాట. మనకి ఇప్పుడు సినిమాకి రివ్యూలు చెప్తారు కదా, అలాంటిది అనమాట. అది రివ్యూ వేరు, విమర్శ వేరు. కాకపోతే ఆ విమర్శ అలా గుర్తుపెట్టుకోండి ఊరికే. సో దీపిక అనే సాహిత్య విమర్శకు గాను పెనుగొండ లక్ష్మీ నరసింహ గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఇది తెలుగులో. మామూలుగా ఒక్కో భాషకి ఒక్కొక్కరిని ఉంటారనమాట. తెలుగుకి సంబంధించి గుర్తుపెట్టుకోండి, మనకి తెలుగుకి సంబంధించి అడుగుతారు. 21 భాషలకు సంబంధించి 21 రచనలు, 21 రచయితలు గుర్తుపెట్టుకోవాలంటే ఇంకా మనమంతా ఇక్కడే ఉండాల్సి వస్తుంది. సో ఇంపార్టెంట్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 82 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్. ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కూడా ఆస్కార్ లాంటివి అనమాట. సో ఇవి కాలిఫోర్నియాలోని బ్లేవరీ హిల్స్లో జరిగాయి. ఉత్తమ చిత్రంగా ఎమిలియా పెరేజ్ అనే ఒక చిత్రానికి ఇచ్చారు. సో ఉత్తమ చిత్రం గుర్తుపెట్టుకోండి. దీంతో పాటు మనకి బ్రాడీ అనే ఒక ఆయనకి ఇచ్చారు ఆ ఉత్తమ నటుడు అవార్డు. అవన్నీ అడిగే ఛాన్స్ లేకపోయి ఉండవచ్చు, కాకపోతే ఎక్కడ జరిగాయి అనేది మాత్రం అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఒక అమ్మాయి ఉంటుంది, గుంటూరు జిల్లాకు చెందిన ఒక అమ్మాయి. ఆమె స్కేటింగ్ తెలుసు కదా, స్కేటింగ్ క్రీడాకారిణి అనమాట, జెస్సీ రాజ్ అని. సో ఆమెకి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుని ఇచ్చారనమాట. 2025 గాను ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు అందుకున్న వ్యక్తి ఎవరు అని కూడా అడగచ్చు. జెస్సీ రాజు. ఈమె స్కేటింగ్లోన ఒక ఈవెంట్ జరుగుతాయి కదా మనకి, వరల్డ్ స్కేటింగ్ ఓషనియా ఆర్టిస్టిక్ ఛాంపియన్షిప్లోన గోల్డ్ మెడల్ సాధించింది అనమాట ఈ అమ్మాయి, గుంటూరు జిల్లాకు చెందిన అమ్మాయి. నెక్స్ట్ స్పోర్ట్స్కి సంబంధించి, అది కూడా స్పోర్ట్స్లోనే వస్తుంది. నెక్స్ట్ స్పోర్ట్స్లో
అమెరికాలోన ఒక చెస్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. మొన్న లాస్ట్ కరెంట్ అఫైర్స్లో మనకి గుకేష్ గురించి చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఇంకో ఛాంపియన్షిప్ జరుగుతుంది అనమాట. సో న్యూయార్క్లోన ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. సో ఇందులో విజేతగా మనకి కోనేర్ హంపి నిలిచారనమాట. ఈమె రెండోసారి ఈ ర్యాపిడ్ చెస్ కాంపిటీషన్ గెలవడము. 2 సార్లు గెలిచిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారంటే మనకి విశ్వనాథానందన్ గారు ఉన్నారు కదా. సో ఆయన కూడా 2 సార్లు గెలిచారనమాట. సో ఇంకా ఇండియా నుంచి ఈమెనే ఫస్ట్, తర్వాత మహిళల్లో ఈమెనే ఫస్ట్, ఇది గుర్తుపెట్టుకోండి. సో విశ్వనాథ్ ఆనంద్ గారి తర్వాత ఈమె. నెక్స్ట్ ఫిఫా బెస్ట్ ప్లేయర్ అవార్డ్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు నిలిచారంటే స్పానిష్ టీంకి సంబంధించిన ఆయన వినిసియస్ జూనియర్ అనే ఆయనకి ఫిఫా బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇచ్చారు. ఫిఫా అంటే ఫుట్బాల్కి సంబంధించిందండి, ఫుట్బాల్ ఫెడరేషన్కి సంబంధించిన అవార్డ్స్ ఇవి. సో స్పానిష్ టీంలకి చెందిన ఆయన, సో ఏ టీంకి చెందిన ఆయన అని కూడా అడగచ్చు. సో వినిసియస్ జూనియర్ ఈయన వచ్చేసి స్పానిష్ టీంకి చెందిన ఆయన. ఈయన బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికాడనమాట ఫిఫాకి సంబంధించి, అంటే ఫుట్బాల్కి సంబంధించి. సో మేల్లో ఈయన, ఫీమేల్లో వచ్చేసి ఐతానా బొన్మాటి అనమాట. ఈమె వచ్చేసి స్పెయిన్కి చెందిన ఆమె. నెక్స్ట్ మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్ ఎక్కడ జరిగిందంటే ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగాయి. సో నెక్స్ట్ మంత్ కరెంట్ అఫైర్స్లోనే ఎవరు గెలిచారు అనేది కూడా చెప్తాను. సో ఈ మంత్కి సంబంధించి ఎక్కడ జరిగింది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దినోత్సవాలు చాలా 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 ఇంపార్టెంట్ అండి, ఒకటైనా అడిగే ఛాన్స్ ఉంది. మనకి డిసెంబర్ 16న విజయ్ దివాస్గా జరుపుకుంటారు. 1971లోనూ భారత్కి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుంది కదా. సో ఆ టైంలో బంగ్లాదేశ్కి సపరేట్ చేయడానికి ఇండియా హెల్ప్ చేసింది. సో 1971లో యుద్ధం గెలిచినందుకు గాను విజయ్ దివాస్ని జరుపుకుంటారు. నెక్స్ట్ డిసెంబర్ 18న అంతర్జాతీయ వలసదారుల దినోత్సవంగా జరుపుకుంటారు. తర్వాత డిసెంబర్ 22 రామానుజన్ గారి జయంతి, సో జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు. తర్వాత డిసెంబర్ 23 కిసాన్ దివాస్గా జరుపుకుంటారు. సో రైతుల దినోత్సవం. మనకి చరణ్ సింగ్ గారి బర్త్డే అనమాట. చరణ్ సింగ్ గారు మాజీ ప్రధానమంత్రి గారు. సో ఆయన బర్త్డే, ఆయన రైతు బాంధవుడు పేరు ఉంటుంది ఆయనకి. సో ఆయన బర్త్డేకి రైతుల దినోత్సవంగా జరుపుకుంటారు అనమాట. నెక్స్ట్ వీర్బాల్ దివాస్ని జరుపుకుంటారు డిసెంబర్ 26న. వీర్బాల్ దివాస్ వచ్చేసి ఇది పంజాబ్కి సంబంధించిన మనకి సిక్కు గురునానక్ ఆయన ఉంటారు కదా, ఆయన యొక్క కొడుకులు అనమాట, వాళ్ళకి సంబంధించిన ఫెస్టివల్ ఇది. సో వీర్బాల్ దివాస్ ఎప్పుడు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జనవరికి సంబంధించి ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం జనవరి 4న జరుగుతుంది. నెక్స్ట్ జాతీయ యువజన దినోత్సవం వచ్చేసి వివేకానంద గారి జయంతి, సో జనవరి 12న జరుగుతుంది. జనవరి 15న జాతీయ సైనిక దినోత్సవం జరుపుకుంటారు. నెక్స్ట్ ఇంకా జనవరికి సంబంధించిన చాలా ఉంటాయి, వాటన్నిటిని నెక్స్ట్ మంత్లో చెప్తాను. ఇంకా వేరే ఇంపార్టెంట్ అంశాలు ఏమైనా ఉన్నాయంటే దేశంలో మొట్టమొదటి గాజు వంతెన కన్యాకుమారిలో ప్రారంభమైంది. లాస్ట్ క్లాస్లో ఏం చెప్పాను నేను, పంబన్ బ్రిడ్జ్ గురించి చెప్పాను కదా. సో పంబన్ బ్రిడ్జ్ దేశంలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్, అంటే ఏదైనా పడవలు అవన్నీ వచ్చినప్పుడు పైకి తీసుకెళ్లే వంతెనని ఏర్పాటు చేశారు కదా. సో సముద్ర వంతెన, మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ వంతెన ఏదంటే పాంబన్ బ్రిడ్జ్లో భాగంగా ఏర్పాటు చేసిన వంతెన. నెక్స్ట్ తమిళనాడులోన సింధు నాగరికత నాటి ఆనవాళ్ళు కల్పించాయి అనమాట. సో మనకి ఈయన తమిళనాడు ముఖ్యమంత్రి ఉన్నారు కదా స్టాలిన్, ఆయన వచ్చేసి ఏం చెప్పాడంటే ఎవరైనా కూడా సింధు నాగరికత లిపి, బొమ్మల లిపి ఉంది కదా, చాలా ఇంపార్టెంట్ ఇది. సో సింధు నాగరికత వారి సింధు ప్రజల యొక్క లిపి వచ్చేసి బొమ్మల లిపి. ఆ బొమ్మల లిపిని ఇప్పటి వరకు ఎవ్వరు చదవలేకపోయారు అనమాట. సో సర్పలేఖనంలో ఉంటుంది అది, ఇటు నుంచి అటు నుంచి ఇటు ఉంటుంది, అది వృద్ధు రాసినట్టే ఉంటుంది అది. సో ఆ లిపిని చదివిన వాళ్ళకి 8 కోట్ల పారితోషికం ఇస్తానని ఆయన ప్రకటించారు అనమాట. నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యధిక వేగంతో ప్రయాణించి బుల్లెట్ ట్రైన్ని చైనా ఆవిష్కరించింది. దాని పేరు ఏంటంటే CR-450. నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్, ఇది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది ఒకటి రిలీజ్ చేస్తారండి. సో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లోన భారత్ 85వ స్థానంలో నిలిచింది. సో పాస్పోర్ట్ అంటే శక్తివంతమైన పాస్పోర్ట్కి సంబంధించి ఇస్తారనమాట. ఒక పాస్పోర్ట్ని, అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా రష్యా వాళ్ళు మనకి ఫ్రీగా వీసా లేకుండా వాళ్ళ దేశంలో తిరిగే ఛాన్స్ ఇచ్చారని. సో ఆ విధంగా జస్ట్ పాస్పోర్ట్ ఉంటే చాలు, వీసా అవసరం లేకుండా ఎన్ని దేశాలకు వెళ్ళొచ్చు అనే దాన్ని బేస్ చేసుకొని ఈ శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాని విడుదల చేస్తారు. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అంటారు దీన్ని. సో ఇది వచ్చేసి భారతదేశం 85వ స్థానంలో ఉంది. సో 57 దేశాలకి మనం వితౌట్ వీసా ప్రయాణించవచ్చు అనమాట. సో మొదటి స్థానంలో సింగపూర్ ఉంది. నెక్స్ట్ 18వ భారతీయ ప్రవాస్ దివాస్ని 2025కి గాను ఒడిశాలోని భువనేశ్వర్లో జరిగింది. అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఇదంటే మనకి జనవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్, డీటెయిల్ కరెంట్ అఫైర్స్. దీని పీడిఎఫ్ కూడా నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో ఇచ్చేస్తాను, ఎవరికైనా కావాలనుకుంటే. మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఫర్ వాచింగ్. పీడిఎఫ్ నోట్స్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలని అడుగుతున్నారండి. సో మీకు ఇలా ఛానల్ ఓపెన్ చేయగానే మీకు
ఇలా పోస్టులు కనిపిస్తాయి కదా, పోస్ట్ అని కనిపిస్తాయి కదా, ఆ పోస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు పైన ఒక లింక్ కనిపిస్తుందండి. పోస్ట్లోనే నీకు ఫస్ట్లోనే ఒక పోస్ట్ ఉంటుంది. సో ఆ పోస్ట్లో బ్లూ లైన్ ఉంది కదా, ఆ బ్లూ లైన్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఛానల్ ఓపెన్ అయిపోతుంది. సో 2 పోస్టులు ఉంటాయి. ఒకటి 3 వీక్స్ బ్యాక్ కూడా ఒక పోస్ట్ పెట్టా. ఆ బ్లూ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఛానల్ ఓపెన్ అయిపోతుంది, టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అయిపోతుంది. సో అక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ పాలిటీ నోట్స్ కానీ, తర్వాత కరెంట్ అఫైర్స్ కానీ, తర్వాత ఏపీ పారాజంబల్స్ కానీ, జాగ్రఫీ కానీ, తర్వాత ఇంగ్లీష్ గ్రామరు, తర్వాత ఇండియన్ హిస్టరీ, తర్వాత ఇంగ్లీష్ గ్రామర్ ఫస్ట్లోనే చెప్పిన కదా, ఆర్ట్ అండ్ కల్చర్ గురించి ఇవన్నీ నోట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. ఇక్కడ మీరు వీటిని చదువుకోవచ్చు, లేదంటే ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సో పాలిటీ నోట్స్ నేను గ్రూప్ 2కి సంబంధించిన పాలిటీ నోట్స్ కూడా ఇచ్చేసాను. ఆ ఇంగ్లీష్ కూడా కంప్లీట్ ఇచ్చేసాను, సినోనియమ్స్ కూడా ఇచ్చేసాను. సో అన్ని పీడిఎఫ్స్ గ్రూప్లో అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు అక్కడ తీసుకొని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అండ్ కొంతమందికి మెంబర్షిప్ ఎలాగ తీసుకోవాలో తెలియదు అంటున్నారు, వాళ్ళ కోసం చెప్తున్నా. మామూలుగా ఇప్పుడు మీరు ఛానల్ ఓపెన్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ బటన్ ఉంటుందండి. సో జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మీకు అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, 89 అని 189 అని. సో మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో 89 తీసుకోవచ్చు, 189 తీసుకోవచ్చు. సో ఏదో ఒకటి క్లిక్ చేస్తే దాంట్లో పేమెంట్ అడుగుతుంది. సో ఫోన్పే, పేటిఎం లేదంటే కార్డ్స్ ద్వారా కూడా మీరు ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్స్ ద్వారా కూడా పే చేయొచ్చు. సో పే చేస్తే మీకు మెంబర్షిప్ యాక్టివేట్ అవుతుంది. సో మెంబర్షిప్లో ఉండే వీడియోస్ అన్ని మీరు చూసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఆ మెంబర్షిప్ ట్యాబ్లోనే మనకి టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాంట్లో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. సో తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.